సో మీరు బాగా అంటే కుక్ చేస్తుంటారా జనరల్గా? కుక్ చేస్తారా? అప్పుడప్పుడు అంటే బాగా ఏది కుక్ చేస్తారు? ఇష్టంగా అంటే ఏది తింటారు? మీరు ఏది చేస్తే ఇష్టంగా తింటారు? మీ పిల్లలు కావచ్చు అందరూ. వాళ్ళకి కొంచెం వెస్టర్న్ ఇష్టం అండి. ఓకే. అంటే ఐ హ్యావ్ సంబడి ఇంట్లో నాకు హెల్ప్ చేసి తను కుక్ చేసే సత్యవతి అని తను ఉంటుంది. తను మామూలుగా అన్ని కుక్ చేస్తుంది. సో వీళ్ళకి ఇష్టమైనవి అన్నీ నేను తనకి నేర్పించాను. సో అవి కూడా కుక్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ స్పెషల్ కేక్ కానీ అట్లాంటి కుక్ చేస్తా. ఎందుకంటే మొన్న అన్నయ్య సెప్టెంబర్ 22 అన్నయ్య బర్త్డే స్పెషల్ కేక్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఓకే. దే లైక్ ఇట్ ఆ కేక్ ఎస్పెషలీ. సో వెన్ ఐ మేక్ దట్ కేక్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంటే ఎఫర్ట్స్ పెడతారు దానిపైన కంప్లీట్గా వాళ్ళ కోసం చేస్తున్న. 22 తనకి తను సర్ప్రైజ్ చేశాను యాక్చువల్లీ తీసుకెళ్ళి. అన్నయ్యది అన్నయ్య వాళ్ళ బాబు ఆదిత్యది ఇద్దరిది సేమ్ డే. ఓకే. సో ఇద్దరికి కలిపి తీసుకెళ్ళాను ఆ కేక్. ఓకే. సో ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటి ఫస్ట్? ఇది నేను చేశాను, బేక్ చేశాను అన్నప్పుడు? అయ్యో మా మధ్యాహ్నం తీసుకెళ్ళి ఇచ్చాను ఇది. తను ఏం చేశాడు, వాళ్ళు ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఈ కేక్ తీసుకెళ్ళి వాళ్ళ ముందు కట్ చేసాడు. నన్ను రమ్మన్నాడు. చేసి మై సిస్టర్ మేడ్ దిస్ అని చాలా చూడండి ఎంత పెద్ద అయినా కూడా అది ఉంటుంది చూడండి. చిన్నప్పుడు మనం ఉంటాం ఇది మా అక్క చేసింది, ఇది మా అక్క తీసుకొచ్చింది, ఈవెన్ పెన్సిల్ బుక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎంత పెద్ద అయినా కూడా ఆ సిబ్లింగ్స్ మధ్యన ఆ ప్రేమ ప్రౌడ్ మూమెంట్ అది మీ బ్రదర్ కి కదా, మా సిస్టర్ నా కోసం తీసుకొచ్చింది అని వాళ్ళకి చెప్పి వాళ్ళందరూ తిన్నారు అనమాట. సో చాలా బాగుందని. ఇట్స్ నైస్ స్మాల్ థింగ్స్, స్మాల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్. మేక్ మెమరీస్ ఇవే గుర్తుంటాయి ఎప్పటికీ. సో అలా నాన్నగారితో ఉన్న మెమరీస్లో పర్టికులర్గా ఇప్పటికీ గుర్తుండిపోయే మెమరీ ఏమైనా ఉంటుందా? అంటే ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఆయన నుంచి ఇది నేను నేర్చుకున్నాను, స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ అన్నది. ద వే హీ రిసీవ్స్ పీపుల్ అండి. ఓకే. దట్ ఎంత ప్రేమ ఆప్యాయంతో రిసీవ్స్ ఫ్రెండ్స్ని అని. అండ్ ఆయనకి చిన్న పెద్ద భేదం లేదు. యూనో వయసులో కానీ వేరే విషయంలో కానీ దీంట్లో లేదు. ఎవరితో అయినా ఆయన మాట్లాడగలరు. హీ కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ ఎనీబడి. ఎవరిని జడ్జ్ చేయరు, చాలా కంఫర్ట్ చేసేస్తారు ఎవరైనా. అండ్ ఆయన చేసిన ఇంకోటి ఆయన నాన్న దగ్గర నేర్చుకుంది ఏంటంటే అండి, ఆయన చేసిన పనులు ఎవ్వరికి ఆయన చెప్పుకోరు. వేరే వాళ్ళు నాకు చెప్పడం ఇలా 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 చెప్పారు అని తర్వాత ఎంతమంది చెప్తారు. ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళందరినీ చిన్నప్పుడు కాపాడేవారంట. మొన్న కూడా చెప్పారు వచ్చి, నేను లాయర్ అయ్యాను ఆయన వల్లే, ఆర్ ఇది అది అని. ఎందుకంటే చిన్నప్పుడు ఎవరన్నా వస్తే మీరు అంత ఖర్చు పెట్టుకుని ఎందుకు వస్తున్నారు? ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, యువర్ కెరియర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే యూ షో మీ, గివ్ మీ టైమ్. డోంట్ వేస్ట్ యువర్ మనీ అండ్ ఎనర్జీ ఆన్ రన్నింగ్ బిహైండ్ మీ. ఫస్ట్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ అని వాళ్ళకి అట్లాంటి సరైన మార్గంలో పెట్టేవారు. ఫ్యాన్స్ కూడా ఆయన వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకునేవారు. ఎందుకంటే ఆయన బర్త్డేకి బస్సులు ఎంతమంది వచ్చేవారు, ఓపిక్గా వాళ్ళందరితో మాట్లాడి. బికాజ్ హీ రెస్పెక్ట్స్ ఎవ్రీబడి అండి. అది దట్ ఎమోషన్, దట్ రెస్పెక్ట్ ఐవ్ సీన్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే ఆయన ఎంత ఎత్తు ఎదిగినా కూడా వాట్ డిడ్ ఐ డిజర్వ్ ఫర్ టు డూ, వాట్ డిడ్ ఐ డిజర్వ్, ఐ మీన్ వాట్ హ్యావ్ ఐ డన్ టు రిసీవ్ సో మచ్ ఎఫెక్షన్, ఆ రుణం నేను ఎలా తీర్చుకోగలనమ్మా అని నాతోనే అన్నారు ఫ్యూ టైమ్స్. అంత ఓపెన్గా వాళ్ళంత ప్రేమను నాకు ఇస్తుంటే నేను ఏం చేయగలను, వాళ్ళకి ఎలా తీర్చుకోగలను. బట్ ఆ ఎనర్జీసే కెప్ట్ హిమ్ గోయింగ్. ఆయనకి లైఫ్ హ్యాపీనెస్ ఇచ్చింది బికాస్ ఆఫ్ ద వే పీపుల్ లవ్డ్ హిమ్.